Good morning, everyone. నిన్న మనం బ్యాటిల్స్ ఆఫ్ పానిపట్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సెకండ్ బ్యాటిల్ కంప్లీట్ అయిందా నిన్న? అవ్వలేదా? అవ్వలేదు మేడం. ఓకే, సో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ నుండి స్టార్ట్ చేద్దాము ఒకసారి. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరి మధ్య జరిగింది? ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫాట్ బిట్వీన్ ఇబ్రహీం లోడి, బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. వెరీ గుడ్, బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. అయితే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో ఇబ్రహీం లోడి దగ్గర ఫోర్సెస్ ఎక్కువ ఉన్నా గానీ, బాబర్ దగ్గర తక్కువ ఉన్నా గానీ విక్టరీ ఎవరికి వచ్చింది? Who బాబర్. succeeded బాబర్. బాబర్. ఎందుకు? బికాస్ ఆఫ్ హిస్ వార్ With his టాక్టిక్స్. tactics. ఏంటా టాక్టిక్స్? ఆ టాక్టిక్స్ అరబ్ ఏమని తులుగ్. చెప్పారు? తులుగ్మా అరబ్. వెరీ గుడ్, తులుగ్మా అండ్ అరబా అంటే ఏంటి? ఆర్మీని చాలా ప్రాపర్ గా డివైడ్ చేయడం, లైక్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అని చెప్పి, తర్వాత ముందర కార్డ్స్ ని పెట్టి దాని వెనకాల కెనాన్స్ ని పెట్టడము, ఇట్లాంటి వార్ టాక్టిక్స్ ని ఫాలో అవ్వడం వల్ల బాబర్ ఈవెన్ దో అతని దగ్గర ఉన్న ఫోర్సెస్ తక్కువ ఉన్నా కానీ ఇబ్రహీం లోడి కన్నా కూడా ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో గెలవగలిగాడు. దానివల్ల వాట్ వాజ్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంటే ఢిల్లీ సుల్తానేట్ అక్కడితో కంప్లీట్ గా ఎండ్ అయిపోయింది. లోడీ డైనాసిటీయే కాకుండా మొత్తం ఢిల్లీ సుల్తానేటే క్లోజ్ అయిపోయింది. అండ్ విచ్ ఎరా స్టార్టెడ్? ద ఎరా ఆఫ్ ముఘల్ రూల్ బిగాన్ ఇన్ ఇండియా కదా. సో బాబర్ రూల్ అంటే ముఘల్ రూల్ ఇండియాలో స్టార్ట్ అయింది. అది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. మరి సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో ఏమైంది అని అంటే, ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫాట్ బిట్వీన్ హేమచంద్ర విక్రమాదిత్య, సామ్రాట్ హేమచంద్ర విక్రమాదిత్య వర్సెస్ ఎవరు అని చెప్పాము? అక్బర్ వైపు. అక్బర్ వైపు అంటే అక్బర్ అక్కడ ఇంకా చిన్న మైనర్, బైరామ్ ఖాన్. అతని తరపున బైరామ్ ఖాన్ అండ్ ఇంకెవరు? బైరామ్ ఖాన్ తో పాటు ఖాన్ జమాన్ అండ్ బైరామ్ ఖాన్ ఆన్ November 5th 1556 సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫాట్ అన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఇక్కడ ఉంది చూడండి. సామ్రాట్ హేమచంద్ర విక్రమాదిత్య ఆర్ హేము వాజ్ a Hindu emperor in Delhi by virtue of defeating Akbar or Humayun's army in battle for Delhi. సో ఇతను ఢిల్లీలో ఉన్నాడు. హేము belonged to Rewari in present day Haryana, who earlier was an advisor to Sher Shah Suri's son Islam Shah from 1545 to 1553. నిన్న చెప్పాను కదా, ఇది హుమయూన్ నోడిచ్చి వచ్చిన షేర్ షా సూర్ ఉన్నాడు కదా, ఆ షేర్ షా సూర్ సన్ అయిన ఇస్లాం షాకి ఈ హేమచంద్ర విక్రమాదిత్య అడ్వైజర్ గా ఉండేవాడు. అండ్ హీ హ్యాడ్ వన్ 22 battles యాజ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ ఆఫ్ ఇస్లాం షా. అడ్వైజర్ గా మాత్రమే కాకుండా ఇస్లాం షా తరపున యుద్ధాలు చేసి దాదాపు 22 battles గెలిచాడు డ్యూరింగ్ 1553 to 1556 to quell the rebellion by Afghan rebels against Sur Regime. సుర్ రెజైమ్ అగేన్స్ట్ గా ఆఫ్ఘన్ రెబల్స్ తిరుగుబాటు చేసినప్పుడు వాళ్లతో పోరాడి దాదాపు 22 battles గెలిచాడు హేమచంద్ర విక్రమాదిత్య. అంటే ఎంత మంచి వారియర్ కింగ్ అని చెప్పి మనం అనొచ్చు కదా అతన్ని. కానీ ఆన్ 24th January 1556 the Mughal ruler Humayun died in Delhi and was succeeded by his son Akbar at Kalanur, who was only 13 years old. On February 14, 1556 Akbar was enthroned as the king. రాజుగా పట్టాభిషేకం జరిగింది. At the time of his accession to the throne, the Mughal rule was confined to Kabul, Kandahar and parts of Delhi and Punjab. సో అక్బర్ రాజు అయినప్పుడు ముఘల్ సామ్రాజ్యం అంటే ఏ ఏరియాస్ మాత్రమే ఉండేవి? కాబుల్, కాందహార్, ఢిల్లీలో కొంత అండ్ పంజాబ్, ఇవి మాత్రమే ఉండేది. మరి ఇప్పుడు అసలు బ్యాటిల్ ఎలా జరిగింది అంటే, అక్బర్ అండ్ హిస్ గార్డియన్ ఎవరు? బైరామ్ ఖాన్ అని చెప్పాను కదా.
ఈ అక్బర్ along with బైరామ్ ఖాన్ did not participate in the battle and was stationed దాదాపు 8 miles away from the war zone. ఇతను చిన్న పిల్లోడు, యుద్ధంలో ఉండకూడదు కాబట్టి బైరామ్ ఖాన్ ఇతన్ని ప్రొటెక్ట్ చేస్తూ, ఇతన్ని ఏం చేయకుండా శత్రు సైన్యాలు ఒక 8 మైళ్ళ దూరంలో ఇతను అక్బర్ ని పెట్టుకొని బైరామ్ ఖాన్ ఉన్నాడనమాట. The 13-year-old child king was not permitted to be present on the battlefield in person. Instead, he was provided with a special guard of 5,000 well-trained and most faithful troops and was stationed at a safe distance far behind the battle lines. యుద్ధానికి చాలా దూరంగా, చిన్న పిల్లోడు రాకూడదు కాబట్టి ఇతన్ని చాలా దూరంగా పెట్టి బ్యాటిల్ ఫీల్డ్ కి అతనికి ప్రొటెక్షన్ గా 5,000 మంది వెల్ ట్రైన్డ్ ఫెయిత్ఫుల్ ట్రూప్స్ ని అక్కడ వదిలేసి యుద్ధానికి మిగతా వాళ్ళు వచ్చారనమాట. ద ముఘల్ వ్యాన్ గార్డ్ కన్సిస్టెడ్ ఆఫ్ 10,000 cavalry ఉంది ముఘల్ సైన్యంలో, అవుట్ ఆఫ్ విచ్ 5,000 were experienced veteran soldiers and were ready to meet the advancing army of హేము. హేము led his army himself. ఇతనే యుద్ధం చేశాడు హేమునే. His army consisted of 1,500 war elephants and a vanguard of artillery parked. Hemu marched in excellent order with 30,000 practiced horsemen composed of Rajputs and Afghans. ఇతని సైన్యంలో ఎవరెవరు ఉన్నారు? హేము సైన్యంలో ఆఫ్ఘన్స్, రాజ్పుట్స్ ఉన్నటువంటి 30,000 మంది హార్స్మెన్ తో కలిసి ఇతను ముందుకెళ్తున్నాడు యుద్ధం చేయడానికి. అంటే మళ్ళీ ఇక్కడ మనం ఏం గమనించవచ్చు, హేము సైన్యమే ఎక్కువ ఉంది కదా వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ ఈ ముఘల్ వైపు, అంటే అక్బర్ వైపు ఉన్న దానికన్నా కూడా. కానీ వాట్ వాస్ ద రిజల్ట్ అంటే, హేము కమాండింగ్ హిస్ ఫోర్సెస్ ఫ్రమ్ అటాప్ అన్ ఎలిఫెంట్ వాస్ ఆన్ ఎ విన్నింగ్ ట్రాక్ అండ్ వాస్ అబౌట్ టు రోట్ అక్బర్స్ ఆర్మీ వెన్ అన్ ఆరో స్ట్రక్ హేమూస్ స్క్వింటింగ్ ఐ. ఆల్మోస్ట్ గెలిచేవాడు అక్బర్ వైపుగా వెళ్తున్నాడు, సైన్యాన్ని అంతా ఓడించుకుంటూ ఇంకా దూరంగా ఉన్న అక్బర్ ని చంపేస్తే అక్కడికి ఇంకా ముఘల్ సామ్రాజ్యం ఉండదు కదా. సో అటువైపుగా వెళ్తున్న హేముకి ఏం జరిగింది అంటే, ఒక ఆరో వచ్చి అతని కంటికి గుచ్చుకునింది. ఓకే, when an arrow struck Hemu's squinting eye, the arrow passed his brain clean out from the cup of his head and he became unconscious. కంటి గుండా ఇట్లా బ్రెయిన్ లోకి వెళ్ళి బయటకు వచ్చింది, దానివల్ల అతను అన్కాన్షియస్ అయ్యి అక్కడే చనిపోయాడు. నాట్ సీయింగ్ హేము ఇన్ హిస్ హౌదా, అంటే లైక్ అక్కడ కనపడలేదు. హేమూస్ ఆర్మీ వాజ్ ఇన్ డిస్అరే అండ్ డిఫీటెడ్ ఇన్ ద ఎన్షూయింగ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు మెయిన్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో అతనే పడిపోతే, అతనే కనపడకపోతే వెనకలున్న ఆర్మీ అంతా కన్ఫ్యూజ్ అవుతుందా అవ్వదా? సో ఆ కన్ఫ్యూజన్ లో మొత్తం హేము ఆర్మీ అంతా ఎక్కువ ఉన్నా గానీ వాళ్ళు కన్ఫ్యూజన్ లో లైక్ అల్లకల్లోలం అయిపోయింది అనమాట అక్కడంతా. Several hours after the war ended, dead Hemu was located and captured by Shah Quli Khan Mahram and brought to Akbar's tent in the camp in Panipat. చనిపోయిన హేముని పానిపట్ దగ్గర అక్బర్ క్యాంప్ ఉంది కదా, 8 మైళ్ళ దూరంలో పెట్టారు అన్నాం కదా, అక్కడికి తీసుకొని వచ్చారు. హేము సపోర్టర్స్ కన్స్ట్రక్టెడ్ ఏ సెనోటాప్ at the site of his beheading, which still exists at the village Saudhapur on Zind Road at పానిపట్. ఇప్పటికి కూడా పానిపట్ దగ్గర సెనోటాప్ అంటే అతనికి స్మారకం లాగా అంటారు కదా. సో ఎక్కడైతే హేము చనిపోయాడో ఆరో తగిలి, అక్కడ హేము సోల్జర్స్ అందరూ కలిసి అతనికి ఒక సెనోటాప్ లాగా ఒక స్మారకం లాంటిది కట్టారు. అది మనం ఇప్పటికి కూడా చూడొచ్చు అని చెప్పి చెప్తున్నాం. సో ఇట్లా సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో మళ్ళీ అగైన్ ఫస్ట్ బ్యాటిల్ లో లాగే, ఫస్ట్ బ్యాటిల్ లో కూడా ఏం జరిగింది, ఇబ్రహీం లోడి సైన్యం ఎక్కువే, ఆల్మోస్ట్ గెలిచేవాడే, కానీ బాబర్ టాక్టిక్స్ వల్ల ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో బాబరే గెలిచాడు. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అగైన్ ఇక్కడ హేము ఆర్మీ కూడా ముఘల్ ఆర్మీ కన్నా ఎక్కువే, కానీ బ్యాడ్ లక్ వల్ల హేముకి ఆరో తగలడం వల్ల సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో మళ్ళీ ముఘల్సే గెలిచారు కదా. సో 2 బ్యాటిల్స్ ఆఫ్ పానిపట్ లోను ముఘల్స్ ఏమయ్యారు, ముఘల్స్ గెలిచారా ఓడిపోయారా? ఫస్ట్ టైం బాబర్ ఆర్మీ, సెకండ్ టైం అక్బర్ ఆర్మీ, 2 సార్లు గెలిచారు. ఇప్పుడు థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ఇదే యాక్చువల్ గా మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఎక్కడ చెప్పుకున్నాం ఇది గుర్తుందా? డిక్లైన్ ఆఫ్ ముఘల్స్ కి రీజన్ లో, డిక్లైన్ ఆఫ్ ముఘల్స్ దగ్గర ఎక్స్టర్నల్ రీజన్స్ దగ్గర చెప్పుకున్నాం. ఇక్కడ వస్తుంది షా ఆలం 2 దగ్గర.
షాలం 2 దగ్గర థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫాట్ డ్యూరింగ్ హిస్ పీరియడ్ అని చెప్పుకున్నాం కదా. 1759 to 1806 మధ్య షాలం 2 ముఘల్ రూలర్ గా ఉన్నాడు. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫాట్ ఇన్ విచ్ ఇయర్? 1761. ఆ టైంలో జరిగింది అని అంటున్నాం కదా. ఏం జరిగింది? థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏం జరిగింది అనేది చూద్దాం, ఎవరెవరికి మధ్య జరిగింది అని. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేసరికి మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఏంటి? మేజర్ పవర్ గా ముఘల్స్ ని రీప్లేస్ చేస్తూ, వీక్ సక్సెసర్స్ ఆఫ్ ఔరంగజేబ్ కాబట్టి, ఔరంగజేబ్ తర్వాత వచ్చిన రూలర్స్ అందరూ వీక్ గా ఉన్నారు కాబట్టి ముఘల్స్ ని రీప్లేస్ చేస్తూ ఇండియాలో ఒక మేజర్ పవర్ గా ఎదిగిండేది ఎవరని చెప్పాను? మరాఠాస్. మరి ఇప్పుడు ఆ మరాఠాస్ పరిస్థితి ఏమైంది అనేది మనకు థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చేసరికి మరి మరాఠాస్ ఉండాలి కదా, ఉండాలా లేదా? బ్రిటిషర్స్ అనే కాదు, యూరోపియన్స్ వచ్చే వరకు అక్కడ మరాఠాస్ ఉండాలి కదా రూలింగ్ లో ఇండియాలో. మరి మరాఠాస్ ఏమయ్యారు అనేది తెలియాలంటే మనకి థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏమైంది అనేది తెలియాలన్నమాట. ఓకే, మనం ఏమంటున్నాము, అందరూ ఔరంగజేబ్ సక్సెసర్స్ అందరూ వీకే. షాలం 2 ఓకే. షాలం 2 లో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ కూడా జరిగింది. షాలం 2 టైంలో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ లో ఏమైంది? అతను ఏమంటారు, అవధ్, తర్వాత బెంగాల్, తర్వాత మన షాలం 2 ముఘల్ రూలర్ ముగ్గురు ఇన్వాల్వ్ అయినందుకు, బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ ఓడిపోయినందుకు షాలం 2 కేవలము ఒక పెన్షనర్ లాగా మిగిలిపోవాల్సి వచ్చింది అని చెప్పుకున్నాం కదా, గుర్తుందా? బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అవుట్కమ్ ఏంటి అని అంటే, హీ వాస్ ద ఫస్ట్ కింగ్ టు బికమ్ ఎ పెన్షనర్, పర్మనెంట్ పెన్షనర్ టు బ్రిటిష్ అని చెప్పి ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా. సో అట్లా ఎందుకు అయ్యాడు? ఆ తర్వాత మళ్ళీ బహదూర్ షా జాఫర్ 2 టైంలో మళ్ళీ ముఘల్ రూల్ ని రివైవ్ చేయాలి అన్న ఒక ప్రయత్నం జరిగింది విత్ రివోల్ట్ ఆఫ్ 1857 అన్నాం. అంటే ప్రతిసారి మనం ముఘల్స్ గురించే మాట్లాడుతున్నాము, మరాఠాస్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? మరాఠాస్ అంత మేజర్ పవర్ గా ఎదిగారు కదా ముఘల్స్ ని రీప్లేస్ చేస్తూ. మరి వాళ్ళ పరిస్థితి ఏమైంది అని అంటే మనకి ఏం తెలియాలి? థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏం జరిగింది, దాంట్లో మరాఠాస్ కి ఏమైంది అనేది తెలియాలి. సో ఇప్పుడు ఆ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏంటి అనేది చూద్దాం. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫాట్ ఇన్ విచ్ ఇయర్? 1761. అప్పుడు ముఘల్ రూలర్ ఎవరు? థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరుగుతున్న టైంలో ముఘల్ రూలర్ ఎవరు? ముఘల్ కింగ్ ఎవరు? షాలం 2 మరి. The third battle of Panipat took place on 14th January 1761 at Panipat, about 60 miles, అంటే 95.5 kilometers north of Delhi, between a northern expeditionary force of the Maratha Empire and the King of Afghanistan, Ahmad Shah Durrani, with the two Indian Muslim allies, the Rohilla Afghans of Doab అండ్ షుజావుద్దౌలా ద నవాబ్ ఆఫ్ అవధ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమైంది? ముఘల్స్ ని రీప్లేస్ చేస్తూ మరాఠాస్ పెద్ద మేజర్ పవర్ గా ఎదగడం తోటి ఇప్పుడు ఈ మరాఠాస్ అంటే ఒక హిందూ కింగ్డమ్, రైట్? సో ఒక హిందూ కింగ్డమ్ కాబట్టి దాన్ని అపోజ్ చేస్తూ దాన్ని ఆక్యుపై చేసుకోవాలి అని చెప్పి ఆఫ్ఘన్ నుంచి ఒక రాజు వచ్చాడు. అతనే అహ్మద్ షా దుర్రానీ. దుర్రానీ కింగ్డమ్, దుర్రానీ ఎంపైర్ కి చెందినవాడు కాబట్టి అతన్ని అహ్మద్ షా దుర్రానీ అని అంటారు. యాక్చువల్ గా అతని పేరు అహ్మద్ షా అబ్దాలీ. ఓకే, అహ్మద్ షా అబ్దాలీ అన్న, అహ్మద్ షా దుర్రానీ అన్న ఒకరే. దుర్రానీ ఎంపైర్ అతనిది. ఓకే, సో అహ్మద్ షా అబ్దాలీ ఎవరెవరితో కలిసి వచ్చాడు? విత్ ఇతను ఆఫ్ఘనిస్తాన్ అతను, కానీ ఇతనితోని ఇద్దరు ఇండియన్ కింగ్స్ ఒక పార్టీ, ఏమన్నారు, అల్లీస్ అయ్యారనమాట. అంటే ఫ్రెండ్స్ అయ్యారు, ఇతని పార్టీస్ గా మారారు. ఇద్దరు ఇండియన్ కింగ్స్ ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు లోపల నుండి. ఎవరు ఆ ఇద్దరు కింగ్స్ అంటే, ద రోహిల్లా ఆఫ్ఘాన్స్ ఆఫ్ దోఅబ్. దోఅబ్ గంగా యమున దోఅబ్ లో ఉన్న రోహిల్లా ఆఫ్ఘాన్స్ అనేవాళ్ళు ఒకరు. అండ్ అవధ్, ఔద్ అంటే అవధ్, అవధ్ నవాబ్ అయిన షుజావుద్ దౌలా. అవధ్ నవాబ్ అయిన షుజావుద్ దౌలా. ఈ షుజావుద్ దౌలా రోహిల్లా ఆఫ్ఘాన్స్ హెల్ప్ తోటి ఆఫ్ఘనిస్తాన్ రాజు అయిన అహ్మద్ షా దుర్రానీ ఎవరి మీదకి యుద్ధానికి వచ్చాడు? ఎవరి మీదకి వచ్చాడు యుద్ధానికి? మరాఠాస్ మీదకి. మరి ఇప్పుడు ఏమైంది? మిలిటరీ ఫోర్స్ ఎవరిది ఎట్లుంది చూద్దాం. మిలిటరీలీ
The battle pitted the French supplied artillery and cavalry of Marathas against the heavy cavalry and mounted artillery of the Afghans and Rohillas led by Ahmad Shah Durrani and Najeeb-ud-Dawla. ఇప్పుడు వీళ్ళకి మరాఠాస్ కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అని ఉంది ఇక్కడ, చూడండి జాగ్రత్తగా. హూ ఆర్ సపోర్టింగ్ మరాఠాస్? అప్పటికే ఫ్రెంచ్ వచ్చేసారు. ఫ్రెంచ్ సప్లైడ్ ఆర్టిలరీ అండ్ క్యావలరీ ఆఫ్ మరాఠాస్ వర్సెస్ ఎవరు? ఆఫ్ఘన్స్. ఆఫ్ఘన్స్ అండ్ రోహిల్లాస్ లెడ్ బై అహ్మద్ షా దుర్రానీ. మరి ఇప్పుడు ఏమైంది? అహ్మద్ షా దుర్రానీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ అహ్మద్ షా అబ్దాలి. The battle is considered one of the largest fought battle in the 18th century, with the largest number of fatalities in a single day reported in a classic formation battle between the two armies. 18th century లోనే ఒకటే రోజులో ఎక్కువ మంది చనిపోయిన ఒకే ఒక బ్యాటిల్, అతిపెద్ద బ్యాటిల్ ఏంటి అని అంటే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. చాలా భయంకరంగా జరిగింది అనమాట ఈ బ్యాటిల్, చాలా ఫియర్స్ఫుల్ గా జరిగింది. సింగిల్ డేలో అత్యంత ఎక్కువ ఫెటాలిటీస్, ఎక్కువ మరణాలు జరిగిన బ్యాటిల్ ఏది అంటే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఒకసారి. ద డిక్లైన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ ఫాలోయింగ్ ద 27-year ముఘల్ మరాఠా వార్ had led to rapid territorial gains for the Maratha Empire. ఔరంగజేబ్ తర్వాత ముఘల్స్ వీక్ గా ఉండడము అనేది మరాఠాస్ కి చాలా హెల్ప్ అయింది అనమాట. ఎందుకంటే వాళ్ళు దాదాపు 1680 నుండి 1707 వరకు పోరాడుతూనే ఉన్నారు ముఘల్స్ తోటి మరాఠాస్, వాళ్ళ ఆధిపత్యం కోసం అని చెప్పి. కానీ ఇప్పుడు వాళ్ళు వీక్ అవ్వడము అనేది వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అండర్ పేష్వా బాజీరావ్ గుజరాత్ అండ్ మాల్వా కేమ్ అండర్ మరాఠా కంట్రోల్. సో ఒక్కొక్క దాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. పేష్వా బాజీరావ్, పీష్వా అనేది ఒక పదవి, అతని పేరు బాజీరావ్. పీష్వా అంటే ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. పీష్వా బాజీరావ్ కింద గుజరాత్, మాల్వా ముఘల్స్ దగ్గర నుంచి మరాఠా కంట్రోల్లోకి వచ్చేసింది. ఫైనల్లీ ఇన్ 1737 బాజీరావ్ డిఫీటెడ్ ద ముఘల్స్ ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ఢిల్లీ and brought much of the former Mughal territories south of Delhi under Maratha control. మళ్ళీ గుజరాత్, మాల్వాతో పాటి ఢిల్లీకి సౌత్ గా ఉన్న మేజర్ టెరిటరీస్ మొత్తం కూడా ఇప్పుడు ఎవరి కంట్రోల్లోకి వచ్చేసాయి? మరాఠా కంట్రోల్లోకి వచ్చేసాయి. దిస్ బ్రాట్ ద మరాఠాస్ ఇంటూ డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ విత్ ద దుర్రానీ ఎంపైర్ ఆఫ్ అహ్మద్ షా అబ్దాలి. ఇవన్నీ జరగడం వల్ల, ఇట్లా వీళ్ళు నార్త్ కి ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళడం వల్ల అహ్మద్ షా అబ్దాలి ఎందుకైనా మంచిది మరాఠాస్ ని మనం కంట్రోల్లో పెట్టాలి అని చెప్పేసి వీళ్ళ మీదికి యుద్ధానికి వచ్చాడు. ఇన్ 1759 he raised an army from the Pashtun tribes and made several gains against the smaller Maratha garrisons in the Punjab. తర్వాత he then joined with his Indian allies Rohilla Afghans of the Gangetic Doab, forming a broad coalition against the Marathas. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ఎవరిది అంటే హూ డిసైడెడ్. ఇప్పుడు మామూలుగా చెప్తారు కదా, ఒక్కొక్క దానికి ఒకరు కింగ్ మేకర్ ఉంటారు అట్లా అంటారు కదా, అట్లా ఈ వార్ మొత్తం థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరు గెలిచాలి అన్నది డిసైడ్ చేసిండేది ఎవరు అనంటే అవధ్ నవాబ్. ఇందాక ఎవరని చెప్పాను? అవధ్ నవాబ్ ఎవరు? హూ వాజ్ ద నవాబ్ ఆఫ్ అవధ్? షుజావుద్దౌలా. ఆ షుజావుద్దౌలా డిసైడ్ చేశాడు ఎవరు గెలవాలి అని. ఎలా డిసైడ్ చేశాడు షుజావుద్దౌలా అంటే చూడండి, రోల్ ఆఫ్ షుజావుద్దౌలా. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఇటు ఈ షుజావుద్దౌలా సపోర్ట్ కావాలి అని చెప్పి, అంటే అవధ్ అనేది చాలా స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ అహ్మద్ షా అబ్దాలి మరాఠాస్ మీదకి వెళ్ళాలి యుద్ధానికి అని అంటే అవధ్ గుండానే వెళ్ళాలి. అర్థమవుతుందా? అవధ్ దాటే వెళ్ళాలి. సో ఇప్పుడు మరాఠాస్ ఏం చేశారు, వచ్చి అవధ్ నవాబు షుజావుద్దౌలాని అడిగారు అనమాట. ఏమని? నువ్వు మాకు సపోర్ట్ చెయ్యి అని చెప్పి మరాఠాస్ అడిగారు. అట్లాగే అహ్మద్ షా అబ్దాలి కూడా అవధ్ నవాబుని అడిగాడు మాకు సపోర్ట్ చెయ్యి అని. సో ఇప్పుడు ఇద్దరు అడుగుతున్నారు. ఇప్పుడు మరాఠాస్ ఎందుకు అడిగారు అవధ్ నవాబ్ షుజావుద్దౌలాని సపోర్ట్ చేయమని? బికాస్ అవధ్ని దాటే వెళ్ళాలి కదా అహ్మద్ షా అబ్దాలి. సో ఇప్పుడు అవధ్ నవాబే వీళ్ళకి సపోర్ట్ గా ఉంటే మరాఠాస్ కి, అతను వెళ్ళనిచ్చేవాడా ఇతన్ని? అవధ్ని దాటి వెళ్ళనిచ్చేవాడు కాదు కదా. సో అప్పుడు మరాఠాస్ గెలిచినట్టే అవుతుందా? కాబట్టి అవధ్ నవాబ్ని వీళ్ళు సపోర్ట్ అడిగారు. కానీ ఈ అవధ్ నవాబ్ ఏం చేశాడు?
వీళ్ళంతా అంటే ఇప్పుడు మరాఠాస్ ఒక హిందూ రూలర్, వెరాజ్ ఇటువైపు ఉన్న అహ్మద్ షా అబ్దాలి ఎవరు? అహ్మద్ షా అబ్దాలి ముస్లిమా కాదా? అవునా కాదా? అర్థమవుతుందా? స్పీడ్కి వెళ్తున్నానా? స్పీడ్ అవుతుందా? చెప్పండి, స్లోగా చెప్పాలా? స్లోగా చెప్పండి మేడం. ఇప్పుడు మీకు అర్థం, ఢిల్లీ సౌత్ వరకు మరాఠాస్ వచ్చేసారా? ఇప్పుడు ఇందాక అదే కదా చెప్పుకున్నాం, పీష్వా బాజీరావు ఆక్యుపై చేసేసాడు అని చెప్పి. ఇటువైపు గుజరాత్, మాల్వా, ఢిల్లీ సౌత్ వరకు మొత్తం అంటే ఆ డోఆబ్ రీజియన్ అంతా ఇప్పుడు మరాఠాసే ఉన్నారు. అవధ్ ఒక్కటి లేదు. అవధ్ ఎవరి కంట్రోల్లో ఉంది? షుజావుద్దౌలా కంట్రోల్లో ఉంది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అహ్మద్ షా అబ్దాలి అవధ్ గుండానే మరాఠాస్ మీద అటాక్ చేయాలి. సో ఇప్పుడు ఆ అవధ్ ని ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో, అంటే ఆ అవధ్ నవాబు ఎవరికైతే సపోర్ట్ చేస్తాడో వాళ్ళు ఆల్మోస్ట్ గెలిచేసినట్టు లెక్క. మరి ఇప్పుడు ఆ అవధ్ నవాబుని మరాఠాస్ హెల్ప్ అడిగారు, మాకే సపోర్ట్ చెయ్యి అని. ఇటువైపు నుంచి అహ్మద్ షా అబ్దాలి కూడా హెల్ప్ అడిగాడు. కానీ ఈ షుజావుద్దౌలా అవధ్ నవాబ్ ఉన్నాడు కదా, ఇతను హీ టుక్ ద సైడ్ ఆఫ్ ఎవరి వైపుకి వెళ్ళాడు అని చెప్పాను? మరాఠాస్ కి సపోర్ట్ చేశాడా, అహ్మద్ షా అబ్దాలికి సపోర్ట్ చేశాడా అవధ్ నవాబ్? మరాఠాస్ మేడం. మరాఠాస్ కి సపోర్ట్ చేశాడా? అవధ్ నవాబ్ ఎవరికి సపోర్ట్ చేశాడు? పైన ఇందాక ఏమని అబ్దాలి చెప్పాడు? ముస్లిం అబ్దాలి మేడం, ముస్లింకి. అతను ముస్లిం, ఇతను ముస్లిం కదా. సో ఒక ఇస్లామిక్ ఫోర్స్ కే నేను సపోర్ట్ చేస్తాను అంటే జిహాద్ అంటారు కదా. సో అట్లా ఇస్లామిక్ ఫోర్సెస్ కి మాత్రమే, ఆ జిహాద్ కోసమే నేను సపోర్ట్ చేస్తాను అన్నట్టు అవధ్ నవాబు షుజావుద్దౌలా మరాఠాస్ కి హెల్ప్ ని రెఫ్యూజ్ చేసి ఎవరికి సపోర్ట్ చేశాడు? ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి అహ్మద్ షా దుర్రానీ లేదా అహ్మద్ షా అబ్దాలీకి హెల్ప్ చేశాడు. దీంతో ఏం జరిగింది చూద్దాం. ఇప్పుడు చూడండి, రోల్ ఆఫ్ షుజావుద్దౌలా. బోత్ ద మరాఠాస్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ఘన్స్ ట్రై టు గెట్ ద నవాబ్ ఆఫ్ అవధ్ షుజావుద్దౌలా ఇన్ టు దేర్ క్యాంప్. ఇద్దరు అతను కావాలి అని చెప్పి ట్రై చేశారు. బై లేట్ జులై షుజావుద్దౌలా మేడ్ ద డెసిషన్ టు జాయిన్ ద ఆఫ్ఘన్ రుహిల్లా కోయలేషన్. వీళ్ళ కూటమిలోకి పోయాడు. ఎవరు? షుజావుద్దౌలా. ప్రిఫరింగ్ టు జాయిన్ వాట్ వాస్ పర్సీవ్డ్ యాజ్ ద ఆర్మీ ఆఫ్ ఇస్లాం. ఎందుకంటే ఇది ఆర్మీ ఆఫ్ ఇస్లాం కాబట్టి ఐ ప్రిఫర్ టు జాయిన్ ఇన్ దిస్ ఆర్మీ, నేను దీనికే జాయిన్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తాను అని చెప్పి షుజావుద్దౌలా ఈ ఆర్మీలోకి అంటే అహ్మద్ షా ఆర్మీలోకి వెళ్ళడానికే ఇష్టపడ్డాడు. దిస్ వాజ్ స్ట్రాటజికల్లీ ఏ మేజర్ లాస్ ఫర్ మరాఠాస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రీజన్. స్ట్రాటజికల్లీ ఇది మరాఠాస్ కి చాలా పెద్ద లాస్. ఎందుకు అంటే సిన్స్ షుజా ప్రొవైడెడ్ మచ్ నీడెడ్ ఫైనాన్సెస్ ఫర్ ద లాంగ్ స్టే ఇన్ నార్త్ ఇండియా, ఫర్ ద లాంగ్ ఆఫ్ఘన్ స్టే ఇన్ నార్త్ ఇండియా. ఈ అహ్మద్ షా అబ్దాలి అక్కడ అన్ని వదిలేసి ఇక్కడ సైన్యాన్ని అంతా వేసుకొని వచ్చి ఇక్కడ నార్త్ ఈ అవధ్ ఈ రీజియన్ లో ఇన్నిన్ని నెలల పాటు ఉండాలి అంటే అతనికి ఏం కావాలి? తిండి, ఆర్మీకి అంత ఫుడ్, ఫైనాన్సెస్, వాళ్ళకి శాలరీస్ ఇవన్నీ ఇవ్వగలగాలి కదా, అవునా కాదా? ఫుడ్ పెట్టగలగాలి కదా ఆర్మీకి. దానికయ్యే ఖర్చులు, ఫుడ్, రిసోర్సెస్ ఇవన్నీ కూడా అతను అన్ని రోజులు అక్కడ ఉండడానికి అన్నిటికీ సపోర్ట్ చేసిండేది ఎవరు అంటే షుజావుద్దౌలా. అదే సపోర్ట్ మరాఠాస్ కి లేదు. ఓకేనా? కాబట్టి స్ట్రాటజికల్లీ మరాఠాస్ అది పెద్ద లాస్ అయిందనమాట. It is doubtful whether Afghan Rohilla coalition would have the means to continue their conflict with the Marathas without Shuja's support. షుజావుద్దౌలా సపోర్ట్ గనక లేకపోతే మరాఠాస్ తోటి వీళ్ళు అంటే ఈ అహ్మద్ షా అబ్దాలి, ఈ రోహిల్లాస్ వీళ్ళు కలిసి మరాఠాస్ ని ఎదుర్కోగలిగే వాళ్ళ అనేది అనుమానమే. అంటే షుజావుద్దౌలానే ఇక్కడ డిసైడ్ చేశాడు. అహ్మద్ షా అబ్దాలి యొక్క విక్టరీని డిసైడ్ చేసిండేది ఎవరు? ఎవరు డిసైడ్ చేశారు ఇక్కడ అతని గెలుపుని? షుజావుద్దౌలా. షుజావుద్దౌలా. అతను లేకపోతే ఇతను గెలిచేవాడే కాదు, అంత మరాఠాస్ ని ఎదుర్కొని గెలవగలిగేవాడు కాదు అని అంటున్నాం.
నెక్స్ట్ కటింగ్ ఆఫ్ సప్లైస్. ఎందుకు గెలవగలిగారు అనే దానికి ఇది అతిపెద్ద రీజన్ అన్నమాట. ఇన్ ఆగస్ట్ 1760 ద మరాఠా క్యాంప్ ఫైనల్లీ రీచ్డ్ ఢిల్లీ అండ్ టుక్ ద సిటీ. ఇంత జరుగుతున్నా గానీ మరాఠాస్ ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీలో వాళ్ళ జెండాను ఎగిరేయగలిగారు 1760లో. కానీ ఏం జరిగింది చూడండి. దేర్ ఫాలోడ్ ఎ సిరీస్ ఆఫ్ స్కిర్మిషెస్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ యమునా and a battle at Kunjpura, which the Marathas won against Afghan garrison of about 15,000. 15,000 మంది ఆఫ్ఘన్ సోల్జర్స్ ని ఎదిరించి కుంజ్పురా అనే దగ్గర మరాఠాసే గెలవగలిగారు. కానీ హవెవర్ అబ్దాలి డేరింగ్లీ క్రాస్డ్ ద రివర్ యమునా ఇన్ అక్టోబర్ అట్ బాగ్పత్, కటింగ్ ఆఫ్ ద మరాఠా క్యాంప్ ఫ్రమ్ దేర్ బేస్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ జరిగిందనమాట. ఏం జరిగింది అని అంటే, ఇక్కడ యాక్చువల్ గా ఢిల్లీ కోటను మరాఠాస్ క్యాప్చర్ చేసేశారు. ఓకే, ఢిల్లీ కోటను మరాఠాస్ క్యాప్చర్ చేశారు. అహ్మద్ షా అబ్దాలి ఆర్మీని ఓడించి వీళ్ళు ఢిల్లీ దాకా వెళ్ళి, అంటే సుజావుద్దౌలా సపోర్ట్ ఉన్నా గానీ ఓడించి ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీ కోటను క్యాప్చర్ చేసి అక్కడ వాళ్ళ జెండాను పాతి అక్కడ వాళ్ళ సామ్రాజ్యం మొదలైంది అన్నట్టు ప్రూవ్ చేయగలిగారు మరాఠాస్. అంత పోటీ ఉన్నా గానీ ఎదుర్కొని కూడా గెలిచారనమాట. కానీ తర్వాత ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్. ఏం జరిగింది అంటే, ఈ అహ్మద్ షా అబ్దాలి ఏం చేశాడు, ఢిల్లీ కోటకు ఇంకా పక్కన మిగతా ఆర్మీ ఉంటది కదా మరాఠా ఆర్మీ, దానికి రెండిటికి మధ్య ఉన్న ఆ లింక్ ని కట్ చేశాడు అనమాట. అంటే మధ్యలో దూరి తను ఏం చేశాడు, he crossed the ఏమని చెప్పాము, he crossed river Yamuna, cutting off the Maratha camp from their base in Delhi. ఢిల్లీ బేస్ కి మరాఠా క్యాంప్ కి మధ్య ఉన్న లింక్ ని చెల్లా చెదురు చేసేసాడు అనమాట. దీని వల్ల ఏమైంది అని అంటే, this eventually turned into a 2-month long siege led by Abdali against Marathas in the town of Panipat. During the siege, both sides tried to cut off other supplies, at which Afghans were considerably more effective. By the end of November 1760, they had cut off almost all food supplies into the besieged Maratha camp. ఇది very important point. మ్యామ్ రిపీట్ చేస్తారా? బ్యాటిల్ ఆఫ్ కుంజ్పురా నుంచి చెప్తాను. ఏం లేదమ్మా, సింపుల్. ఇక్కడ ఇప్పుడు ఈ షుజావుద్దౌలా ఏమంటున్నాము, షుజావుద్దౌలా చాలా స్ట్రాటజికల్ గా ఇస్లాం ఆర్మీ వైపు ఉంటాను అని చెప్పి అహ్మద్ షా అబ్దాలి వైపు వెళ్ళిపోయాడా. అయినా గాని మరాఠాస్ ఏం చేశారు, యమునా రివర్ దగ్గర బ్యాటిల్ ఆఫ్ కుంజ్పురా అని చెప్పి జరిగింది. ఇదేం అంత ఇంపార్టెంట్ బ్యాటిల్ కాదులేండి, జస్ట్ ఊరికే అంటే కుంజ్పురా అనే ఊర్లో జరిగింది ఒక బ్యాటిల్. ఆ బ్యాటిల్ లో ఈ ఇంత ఆర్మీ వీళ్ళందరూ కలిసి వచ్చినా గానీ ఈ ఆర్మీని ఓడించి మరాఠాస్ ఢిల్లీ కోటను ఆక్యుపై చేసుకున్నారు. ఢిల్లీ కోటను ఆక్యుపై చేసుకొని అక్కడ వాళ్ళ ఫ్లాగ్ ని ఎగిరేయగలిగారు. అంటే మరాఠాస్ ఢిల్లీ కోటను గెలిచారు అని చెప్పొచ్చు సింపుల్ గా. అయితే ఢిల్లీ కోటను గెలిచారు కదా, మరి వాళ్ళ ఆ విక్టరీని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. ఎందుకు? మరి మరాఠాసే సక్సీడ్ అయినట్టు కదా థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో. కానీ ఆ విజయం వాళ్లకు నిలవలేకపోయింది. ఎందుకు నిలబడలేకపోయింది అని అంటే, సింపుల్ గా చెప్పాలంటే అహ్మద్ షా అబ్దాలి ఏం చేశాడు అనంటే, వాళ్ళు ఢిల్లీ కోటలో ఉన్నారు. ఆ కోటలో ఉన్న వాళ్ళకి దూరంగా క్యాంప్ లో, అంటే వార్ క్యాంప్ ఉంటది కదా యుద్ధం చేసే వాళ్ళు, వాళ్ళకి మధ్య ఉన్న లింక్ ని కట్ ఆఫ్ చేసేసాడు. మధ్యలో వాళ్ళ సైన్యాన్ని అడ్డంగా పెట్టేసి వాళ్ళకి వీళ్ళకి ఉన్న మధ్యలో ఉన్న లింక్ లేకుండా పోయింది. అంటే ఇటువైపు వాళ్ళు అటు, అటువైపు వాళ్ళు ఇటు రావడానికి లేకుండా అయిపోయింది. దాని ద్వారా ఏమైంది, దాదాపు 2 నెలల పాటు ఢిల్లీ కోటలో ఉన్న వాళ్లకు ఫుడ్ సప్లైస్ ఆగిపోయాయి. ఏం ఆగిపోయాయి? దే కట్ ఆఫ్ ద ఫుడ్ సప్లైస్ లేకుండా పోయాయి అన్నమాట. సో ఫుడ్ సప్లైస్ లేకుండా పోవడం వల్ల ఏం జరిగింది ఇక్కడ చూడండి. డ్యూరింగ్ ద సీజ్ బోత్ సైడ్స్ ఇద్దరు ట్రై చేశారు అవతల వాళ్ళ సప్లైస్ ని కట్ చేయడానికి, కానీ ఆఫ్ఘన్స్ వర్ సక్సెస్ఫుల్. ఇద్దరిలోకి ఆఫ్ఘన్సే ఎక్కువగా కట్ చేయగలిగారు. బై ద ఎండ్ ఆఫ్ నవంబర్ 1760 దే హ్యాడ్ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ సప్లైస్ ఇంటూ ద బిసీజ్డ్ మరాఠా క్యాంప్. ఆ సీజ్ చేసిన మరాఠా క్యాంప్ లోకి ఫుడ్ సప్లైస్ లేకుండా కట్ చేసి పడేశారు. The food in the Maratha camp ran out by late December or early January and the cattle died by the thousands. వేల పాటు క్యాటిల్, ఈ గోవులు ఇవి
ఫుడ్ లేక గ్రాసము అవి ఉండాలి కదా వాటికి, అవి లేక అవి చనిపోయాయి వేల మంది. అండ్ రిపోర్ట్స్ ఆఫ్ సోల్జర్స్ డైయింగ్ అవుట్ ఆఫ్ స్టార్వేషన్ బిగాన్ టు బి హర్డ్ ఇన్ ఎర్లీ జాన్యువరి. దాదాపు నవంబర్ నుంచి మొదలైతే ఇది జాన్యువరి వరకు ఫుడ్ లేకపోతే తట్టుకొని ఎన్ని రోజులని బ్రతకగలుగుతారు? క్యాటిల్ చనిపోతున్నాయి వేలు. అండ్ సోల్జర్స్ కూడా స్టార్వేషన్, ఆకలితోటి, హంగర్ వల్ల చనిపోవడం మొదలైందనమాట. విపరీతంగా చనిపోతున్నారు. ఫైనల్లీ ద బ్యాటిల్ విత్ నో సప్లైస్ అండ్ డైయింగ్ సోల్జర్స్, ద మరాఠా చీఫ్స్ begged their commander Sadashivrao Bhau to be allowed to die in the battle than perish by starvation. లాస్ట్ కి ఏమని అడిగారు చూడండి, వాళ్ళ కమాండర్, ఆ మరాఠా కమాండర్ అక్కడ ఉన్నది సదాశివరావు బావు అని చెప్పి ఉన్నాడు అనమాట. ఆయన ఏమడిగారు అని అంటే, ఇట్లా ఆకలితో చావడం కన్నా ఇప్పుడు వాళ్ళు ఏంటి సేఫ్ గా కోట లోపల ఉన్నారు కదా. ఈ అహ్మద్ షా అబ్దాలి తోటి వాళ్ళు ఎవరు యుద్ధం చేయట్లేదు. యుద్ధం చేయకుండా గెలిచాడు అహ్మద్ షా అబ్దాలి. ఎట్లా గెలిచాడు? ఫుడ్ సప్లైస్ ని ఆపేసి. అర్థమవుతుందా మీకు? ఫుడ్ సప్లైస్ ని ఆపేయడం వల్ల లోపల సోల్జర్స్ అందరూ ఆకలితో చనిపోతున్నారు. యుద్ధం చేసి ఎవరు చనిపోవట్లేదు ఇక్కడ. సో కాబట్టి ఆ సదాశివరావు బావుని అక్కడున్న మరాఠా సోల్జర్స్ అందరు అడుగుతున్నారంట, ఇట్లా ఆకలితో చనిపోవడం కన్నా పద పోదాం, కోట దాటి బయటికి పోయి అహ్మద్ షా అబ్దాలితో యుద్ధమే చేసి చచ్చిపోదాం, ఇట్లెందుకు చచ్చిపోవడము అని చెప్పి అడుగుతున్నారు. ఇన్ అ డెస్పరేట్ అటెంప్ట్ టు బ్రేక్ ద సీజ్, ద మరాఠాస్ లెఫ్ట్ దేర్ క్యాంప్ టు మార్చ్ టువర్డ్స్ ద ఆఫ్ఘన్ క్యాంప్. సో ఇంకా ఫైనల్ గా వాళ్ళు ఆ ఆఫ్ఘన్ క్యాంప్ వైపు యుద్ధానికని వెళ్తున్నారు మరాఠాస్. ద బ్యాటిల్ లాస్టెడ్ ఫర్ సెవెరల్ డేస్ అండ్ ఇన్వాల్వ్డ్ ఓవర్ 1,25,000 troops. ప్రొట్రాక్టెడ్ స్కిర్మిషెస్ అకర్డ్ విత్ లాసెస్ అండ్ గెయిన్స్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా చనిపోతున్నారు, రెండు వైపులా ఒక్కొక్కసారి గెలుస్తున్నారు, రెండు వైపులా రెండు అవుతున్నాయి. ద ఫోర్సెస్ లెడ్ బై అహ్మద్ షా దుర్రానీ కేమ్ అవుట్ విక్టోరియస్ ఆఫ్టర్ డిస్ట్రాయింగ్ సెవెరల్ మరాఠా ఫ్లాంక్స్. ఫైనల్ గా అహ్మద్ షా అబ్దాలీనే గెలవగలిగాడు లాస్ట్ కి. ద ఎక్స్టెంట్ ఆఫ్ ద లాసెస్ ఆన్ బోత్ సైడ్స్ ఈస్ బిలీవ్డ్ దట్, ఎంతమంది చనిపోయారు చూడండి, 60 to 70,000 were killed in fighting. The numbers of injured and prisoners taken vary considerably. About 40,000 Maratha prisoners were slaughtered in cold blood the day after the battle. యుద్ధంలోనే దాదాపు 60,000 నుంచి 70,000 మంది చనిపోతే, యుద్ధం తర్వాత మరాఠాస్ ఓడిపోయారు కదా, గెలిచింది ఎవరు? అహ్మద్ షా అబ్దాలి కదా. సో గెలిచిన తర్వాత మరాఠా సోల్జర్స్ దాదాపు 40,000 మంది మరాఠా సోల్జర్స్ ని ప్రిజనర్స్ గా తీసుకొని వాళ్ళని చంపేయడం జరిగింది ఆఫ్టర్ ద బ్యాటిల్. ఇది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఇంత భయంకరమైన యుద్ధం ఎందుకు ఎప్పుడు జరగలేదు అని అంటే ఇందుకనే చెప్తాం. దాదాపు ఒకటే రోజు 60,000-70,000 మంది చనిపోవడము అనేది ఎక్కడన్నా చూసారా ఏ యుద్ధంలో అన్నా? సో అది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. అంటే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ సింపుల్ గా చెప్పాలంటే ఏం జరిగింది, ఇటువైపు అహ్మద్ షా అబ్దాలి ప్లస్ రోహిల్లాస్, ఆఫ్ఘాన్స్ రోహిల్లాస్ అనే ఒక గ్రూప్, ప్లస్ ఇక్కడ వర్సెస్ ఎవరు? మరాఠాస్ కదా. ఈ మరాఠాస్ ఇంకా అహ్మద్ షా అబ్దాలి ఇద్దరు కలిసి ఎవరిని సపోర్ట్ అడిగారు? అవధ్ నవాబ్ సిరాజ్ కాదమ్మా, షుజావుద్దౌలా. సిరాజుద్దౌలా వేరే, షుజావుద్దౌలా. అవధ్ నవాబ్ షుజావుద్దౌలా సపోర్ట్ అడిగాడు. ఇతను ఫస్ట్ న్యూట్రల్ గా ఉన్నాడు, ఇటువైపు వెళ్ళాలా అని. అప్పుడు ఫైనల్ గా మరాఠాస్ వచ్చి షుజావుద్దౌలా అని అడిగారు, అహ్మద్ షా అబ్దాలి వచ్చి షుజావుద్దౌలా అని అడిగాడు. కానీ షుజావుద్దౌలా ఏం చేశాడు, లేదు నేను ఇస్లాం ఆర్మీ వైపే వెళ్తాను అని చెప్పి షుజావుద్దౌలా టుక్ ద సైడ్ ఆఫ్ అహ్మద్ షా అబ్దాలి వైపు వెళ్ళాడు. మరాఠాస్ కి సపోర్ట్ ఇవ్వలేదు. కాబట్టి ఏం జరిగింది, వీళ్ళు ముగ్గురు కలిసి మరాఠాస్ ని ఎదుర్కొన్నారు. కానీ కూడా మరాఠాస్ ఢిల్లీని ఆక్యుపై చేసుకోగలిగారు, ఢిల్లీ ఫోర్ట్ ని ఆక్యుపై చేసుకోగలిగారు. కానీ అహ్మద్ షా అబ్దాలి ఏం చేశాడు, ఢిల్లీ కోటకు క్యాంప్ కి మధ్య ఉన్న లింక్ ని కట్ చేసి ఢిల్లీ కోటకు వెళ్లే ఫుడ్ సప్లైస్ నంతా కట్ చేసేసాడు. దాదాపు 2 నెలల పాటు ఫుడ్ సప్లైస్ ని కట్ చేయడంలో సక్సెస్ఫుల్ అయిన అహ్మద్ షా అబ్దాలి ఢిల్లీలో ఉన్న క్యాటిల్ సోల్జర్స్ అంతా స్టార్వేషన్ తో చనిపోతూ ఉండడంతో సదాశివరావు బాహుని వెళ్ళి మనం యుద్ధంలోనే చనిపోదాము, ఇట్లా ఆకలితో కాదు అని వాళ్ళ సోల్జర్స్ అడగడంతో సదాశివరావు బాహు ఇంకా వాళ్ళ సోల్జర్స్ అందరూ కలిసి మళ్ళీ అహ్మద్ షా అబ్దాలి మీదకి యుద్ధానికి వచ్చారు.
ఆ యుద్ధంలో ఫైనల్ గా దాదాపు 60-70 వేల మంది చనిపోయారు. అండ్ అహ్మద్ షా అబ్దాలి ఫైనల్ గా గెలిచాడు. గెలిచిన తర్వాత మరాఠా సోల్జర్స్ దాదాపు 40 వేల మందిని ప్రిజనర్స్ గా తీసుకొని వాళ్ళని చంపేయడం జరిగింది. ఇది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. అయితే ఇక్కడ మనం చెప్తున్న పాయింట్ ఏంటి, ఒకటి ఫుడ్ సప్లైస్ ఆపేయడం వల్ల గెలిచారు అహ్మద్ షా అబ్దాలి. రెండోది ఏంటి, అతని ఇంత కాలం పాటు ఇన్ని నెలల పాటు ఇక్కడే ఉండడానికి రీజన్ ఎవరు, అతనికి ఫైనాన్షియల్ గా తర్వాత ఫుడ్ పరంగా సప్లైస్ పరంగా సపోర్ట్ చేస్తూ వచ్చిండేది ఎవరు? Was the major reason for the success of Ahmad Shah Abdali in third battle of Panipat? షుజావుద్దౌలా. Shuja'ud-Dawla, the Nawab of Awadh, was responsible for his victory. సో ఇతని వల్ల మాత్రమే ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అహ్మద్ షా అబ్దాలి గెలిచాడు. సో మేజర్ రీజన్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ మరాఠాస్, అసలు మరాఠాస్ ఇంకా లేకుండా పోయిండేది ఎవరి వల్ల అని అంటే కూడా అహ్మద్ షా అబ్దాలి యాక్చువల్ గా రీజన్ అయితే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. కానీ దాంట్లో అండర్లయింగ్ రీజన్ ఎవరు, ముఖ్య కారకుడు ఎవరు? అవధ్ నవాబ్ షుజావుద్దౌలా. The result of the battle was halting of further Maratha advances in the north. అంటే ఇంకా వాళ్ళు మరాఠాస్ నార్త్ కి రావడము అనేది ఆపేశారు. అండ్ డీస్టెబిలైజేషన్ ఆఫ్ దేర్ టెరిటరీస్ ఫర్ రఫ్లీ 10 years. ఇంకా 10 years పాటు మరాఠాస్ కోలుకోలేని దెబ్బ పడింది వాళ్ళకి. This period of 10 years is marked by the rule of Pishwa Madhavrao, who is credited with the revival of Maratha domination following the defeat at Panipat. ఈ 10 ఏళ్ల తర్వాత పీష్వా మాధవరావు మళ్ళీ మరాఠాస్ ని రివైవ్ చేయాలి అన్న ప్రయత్నం జరిగింది. 1771 లో, అంటే 1761 లో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అయింది కదా, అంటే 10 years తర్వాత మళ్ళీ పీష్వా మాధవరావు 10 years ఆఫ్టర్ పానిపట్, Pishwa Madhavrao sent a large Maratha army into the North India in an expedition that was meant to deniki re-establish the Maratha domination in North India, punish refractory powers that had either sided with the Afghans such as Rohillas or had shaken off Maratha domination after Panipat. The success of this campaign can be seen as the last saga of the long story of Panipat. అంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పీష్వా మాధవరావు ఎవరైతే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో మరాఠాస్ అగైన్స్ట్ గా వెళ్లారో వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి మళ్ళీ ట్రై చేశాడు. మళ్ళీ మరాఠా డామినేషన్ ని రీఎస్టాబ్లిష్ చేయాలి నార్త్ ఇండియాలో అని చెప్పి ట్రై చేశాడు. సో దీంతో బ్యాటిల్స్ ఆఫ్ పానిపట్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే, what stands out in all the 3 battles of Panipat is the fact that, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది యూపీఎస్సీ మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్. ఒక్కసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అసలు ఈ పాయింట్. వాట్ స్టాండ్స్ అవుట్ ఇన్ ఆల్ ద 3 battles of Panipat is the fact that the dispute or the reason for war was never the city of Panipat. చూడండి, పేరేమో ఏమంటున్నాము, బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంటున్నాం కదా. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అని అంటున్నాం. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ద డిస్ప్యూట్ ఆర్ ద రీజన్ ఫర్ వార్ అంటే వాళ్ళు కొట్టుకుంటున్నది దేనికోసము, పానిపట్ కోసమా? చెప్పండి. ఇప్పుడు జరిగిన యుద్ధాలన్నీ పానిపట్ కోసం జరిగాయా యుద్ధాలు? నో. దేనికోసం జరిగాయి? ఢిల్లీ కోసం జరిగాయి, అవునా? 3 యుద్ధాలు జరిగింది ఢిల్లీ కోసమే. అక్కడ బాబర్ ఇబ్రహీం లోడితో ఫైట్ చేసిన ఢిల్లీ కోసమే, హేము అక్బర్ ఆర్మీతో ఫైట్ చేసిన ఢిల్లీ కోసమే, అహ్మద్ షా అబ్దాలి మరాఠాస్ తో ఫైట్ చేసిన ఢిల్లీ కోసమే. కానీ యుద్ధాలు జరిగిండేదంతా పానిపట్ దగ్గర. సో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అని ఎందుకు అంటున్నాం గానీ, పానిపట్ వాస్ నెవర్ ద రీజన్ ఫర్ ద డిస్ప్యూట్ ఆర్ రీజన్ ఫర్ ద వార్, అవునా? ఇట్ వాస్ నెవర్ ద రీజన్ ఫర్ ద వార్. కానీ జరిగిండేదంతా పానిపట్ దగ్గర. పానిపట్ వాజ్ ఆల్వేస్ అన్ ఎంట్రన్స్ టు ఢిల్లీ. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళాలి అని అంటే పానిపట్టే ఎంట్రన్స్, అదొక గేట్ వే లాంటిది. అర్థమవుతుందా? ఢిల్లీకి వెళ్ళాలంటే పానిపట్ గుండానే వెళ్ళాలి. సో కాబట్టి ఆ పానిపట్ దగ్గరే యుద్ధాలు జరుగుతాయి. ఎందుకంటే ఆ యుద్ధంలో గెలిస్తే ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. సో కాబట్టి ఇట్ వాజ్ అన్ ఎంట్రన్స్ టు ఢిల్లీ. కాబట్టి
ఇక్కడ యుద్ధాలు జరిగాయి. అయితే క్వశ్చన్ ఎలా వచ్చింది అని అంటే, పానిపట్ వాస్ నెవర్ ద రీజన్ ఫర్ ద డిస్ప్యూట్, కానీ బ్యాటిల్స్ ఆఫ్ పానిపట్ ఎందుకు జరిగాయి అని అడిగారు. అర్థమవుతుందా? అంటే దాని స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ గురించి రాస్తూ బ్యాటిల్స్ ఆఫ్ పానిపట్ గురించి రాయాల్సి వస్తుంది ఆన్సర్ లో. అర్థమవుతుందా మీకు? క్వశ్చన్ ఎలా అడుగుతారో చూడండి. మనం ఎలా ఆలోచించాలి అనేది యూపీఎస్సీ క్వశ్చన్స్ చూస్తే మనకు తెలుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకే యాక్చువల్ గా అనిపించి ఉండాలి, 3 బ్యాటిల్స్ ఆఫ్ పానిపట్ చూసిన తర్వాత ఈ 3 ఢిల్లీ కోసం కదా ఫైట్ చేసింది వీళ్ళు, మరి దీనికి బ్యాటిల్స్ ఆఫ్ పానిపట్ అనే పేరు ఎందుకు వచ్చింది అని మనమే ఆలోచించాలన్నమాట. అప్పుడు మనకేం అర్థం అవుతుంది, ఓకే ఇది పానిపట్ దగ్గర జరిగింది, పానిపట్ దగ్గరే ఎందుకు జరిగింది అని అంటే, పానిపట్ ఢిల్లీకి ఎంట్రన్స్ గేట్ లాంటిది. ఇంట్లోకి వెళ్ళాలంటే గేట్ దాటి వెళ్ళాలి కదా, అట్లా ఢిల్లీకి వెళ్ళాలంటే పానిపట్ దాటి వెళ్ళాలి, కాబట్టి పానిపట్ దగ్గరే యుద్ధం జరిగింది. సో ఇప్పుడు ఆ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ లొకేషన్ కదా పానిపట్, సో దాని గురించి అందుకని పానిపట్ దగ్గర యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు మీరు ఇట్లాంటి క్వశ్చన్ గనక వస్తే, అది హిస్టరీనే అయినా కానీ ఇదేమి జాగ్రఫీ కాదు కదా అని అనుకోకుండా, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నాట్ జస్ట్ అంటే ఈ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనే కాదు, ఏదైనా ఒక క్వశ్చన్ ముఘల్స్ గురించి కానీ, లేదా మరాఠాస్ గురించి కానీ, లేదా ఈవెన్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ వచ్చినా గానీ, ఇప్పుడు మనము దీని తర్వాత ఏం చెప్పుకుంటాము, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ చెప్పుకుంటాం కదా, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వచ్చారు, ఇంగ్లీష్ వచ్చారు, ఫ్రెంచ్ వచ్చారు అని చెప్పి. సో వాళ్ళ టెరిటరీస్ ఇట్లాంటివి చెప్తాం కదా. సో పోర్చుగీస్ ఫస్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు, బ్రిటిష్ వాళ్ళ ఫస్ట్ టెరిటరీ ఎక్కడ పెట్టుకున్నారు, వాళ్ళ ఫస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడుంది, ఇట్లాంటివి చెప్తాం కదా. అట్లాంటివి చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారంటే, లైక్ చెప్పినప్పుడు అని కాదు, మీరు ఎగ్జామ్ లో ఒకవేళ ఆన్సర్ రాయాల్సి వస్తే, డ్రా ఏ సింపుల్ మ్యాప్ డ్రా చేయండి. మ్యాప్ డ్రా చేసి ఇవి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బ్యాటిల్స్ ఆఫ్ పానిపట్ గురించే క్వశ్చన్ వచ్చింది ఇందాక నేను చెప్పినట్టు, అట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఒక మ్యాప్ డ్రా చేసి సింపుల్ గా పానిపట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి, ఢిల్లీ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి, ఆ రెండింటికి ఒక చిన్న లైన్ గీయండి. అది ఎంట్రన్స్ లాగా ఉంది అని చెప్తున్నాం కదా. అంటే ఒక సింపుల్, ఇప్పుడు ఏమంటారు, ఒక పిక్చర్ స్పీక్స్ మోర్ వర్డ్స్ అంటారు కదా, చిన్న డ్రాయింగే మీకు మొత్తం మీ కంటెంట్ అంతా అక్కడ చెప్పేస్తుంది. అండ్ హిస్టరీలో కూడా ఒక మంచి ఇన్నోవేషన్ చూపించినట్టు అవుతుంది. హిస్టరీ అయితే మ్యాప్ డ్రా చేయకూడదని ఏం లేదు కదా, హిస్టరీలోనే మ్యాప్ డ్రా చేయాలి యాక్చువల్ గా. ముఘల్స్ గురించి క్వశ్చన్ వస్తే, ముఘల్ టెరిటరీస్ ని ఐడెంటిఫై చేయండి అంటే వాళ్ళ ఏరియా. ఓకే, లేదు ఏమంటారు, మౌరియన్స్ గురించి, మౌరియన్ కల్చర్ గురించి అట్లా వచ్చింది, లేదా శాతవాహనాస్ గురించి అట్లా వచ్చింది. ఏదైనా సరే కల్చర్ లో అయినా కానీ, లేదా ఇప్పుడు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి ఒక క్వశ్చన్ రాయమని చెప్పి, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి అట్లా అడిగారు సపోజ్, అప్పుడు ఇట్లా జస్ట్ ఒక సింపుల్ గా ఇండియా మ్యాప్ డ్రా చేసేసి, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటే శాతవాహనాస్ రూల్ చేసిండేది కదా, అది ఏ ఏరియాలో ఉంది, ఇట్లా ఆంధ్ర రీజియన్ అట్లా అనుకోండి, ఇట్లా ఒక చిన్న మ్యాప్ డ్రా చేసి ఇక్కడ ఐడెంటిఫై చేసి ఇక్కడ పెట్టేసేయండి, ఇక్కడ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈ ఏరియాస్ లో ఉంది అని చెప్పి అట్లా సింపుల్ గా చూపించండి. అంటే కొంచెం ఇన్నోవేషన్ ని చూపించాలన్నమాట. ఓకే, సో మనం జిఎస్ ఆన్సర్స్ లో హౌ వీ కెన్ స్కోర్ మోర్ మార్క్స్ అంటే విత్ ఇన్నోవేషన్. మనం రాయడంలోనే కొంచెం వేరే వాళ్ళకన్నా మన ఆన్సర్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటే మంచి స్కోర్ వస్తుంది మనకి. ఓకేనా? సో పానిపట్ వాజ్ ఆల్వేస్ అన్ ఎంట్రన్స్ టు ఢిల్లీ. హిస్టారికల్లీ anyone from the northwest who wanted to capture Delhi had to come through the Khyber Pass. Khyber Pass అంటారు కదా, జాగ్రఫీలో వచ్చింటది మీకు. నార్త్ వెస్ట్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఖైబర్ పాస్ వస్తుంది, అండ్ దెన్ పంజాబ్, దీని గుండానే రావాలి. సో కాబట్టి ఈ బ్యాటిల్స్ ఆఫ్ పానిపట్ అనేవి అలా జరిగాయి అన్నమాట. మొత్తానికి ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ దాని వల్ల మరాఠాస్ కంప్లీట్ గా ఎండ్, ఆల్మోస్ట్ ఇంకా నార్థన్ క్యాంపెయిన్ వాళ్ళది ఎండ్ అయిపోయింది అనేది ఏ ముఘల్ రూలర్ టైంలో జరిగింది ఇదంతా? షాలం 2 లోనే ఇంకొక బ్యాటిల్ ఏం జరిగింది? బక్సార్. బ్యాటిల్ ఆఫ్ బక్సార్ జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. కాజెస్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ముఘల్స్ లో ఇంటర్నల్ కాజెస్ ఏమున్నాయి చూడండి. ఔరంగజేబ్స్ మిస్గైడెడ్ పాలసీస్. ఏవేవి మిస్గైడెడ్ పాలసీస్ ఏమేమి ఉన్నాయి అని అంటే, రిలీజియస్ ఇంటాలరెన్స్, యాంటోగనైజ్డ్ రాజ్పుట్స్, సిఖ్స్, జాట్స్, మరాఠాస్ అండ్ డెక్కన్ అల్సర్.
అంటే ఇతనికి డెక్కన్ క్యాంపెయిన్ అనేది చాలా పిచ్చి అన్నమాట. అంటే సౌత్ ఈ డెక్కన్ రీజియన్ ఉంది కదా, దాన్ని ఆక్యుపై చేసుకోవాలి అనే పిచ్చి ఒకటి. ఇంకోటి రిలీజియస్ ఇంటాలరెన్స్. పక్కా ముస్లిం ఇతను. రిలీజియస్ టాలరెన్స్ అనేది అసలు లేదు. అక్బర్ ఎంత రిలీజియస్ టాలరెంట్ గా ఉన్నాడో ఔరంగజేబ్ అంత ఇంటాలరెంట్ అన్నమాట. ఓన్లీ ఇస్లామే ఫాలో అవ్వాలి, అది కూడా మళ్ళీ షరియత్ అంటారు. ఐడియా ఉందా? షరియత్ అంటే ఇస్లామిక్ లా అన్నమాట. ఈ షరియత్ ని తూచా తప్పకుండా ఫాలో అవుతాడు. కొంచెం కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదన్నమాట. సో అంత రిలీజియస్ ఇంటాలరెంట్ గా ఉన్నాడు కాబట్టే ఇట్ యాంటాగనైజ్డ్ అంటే కోపం తెప్పించింది. అంటే మిగతా వాళ్ళల్లో విసుగొచ్చింది తన పట్ల. ఎవరెవరికి వచ్చింది అంతవరకు అక్బర్ టైంలో రాజ్పుట్స్ మెయింటైన్ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ముఘల్స్ కదా. రాజ్పుట్స్ అక్బర్ తోటి చాలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేసేవాళ్ళు. ఎందుకంటే మీకు జోధా అక్బర్ మూవీ ఐడియా ఉందా? దాంట్లో ఎవరు ఆమె జోధాబాయి అని ఉంది కదా. జోధాబాయి అక్బర్ పెళ్లి చేసుకుంటాడు కదా. ఆమె ఒక హిందూ క్వీనా కాదా? సో ఆమె ఒక రాజ్పుత్ క్వీన్ అన్నమాట. అక్బర్ ఏం చేసేవాడు అని అంటే ఈ రాజ్పుత్స్ తోటి అనవసరంగా యుద్ధాలు చేసి వాళ్ళను మనకు శత్రువులుగా చేసుకోకూడదు అని చెప్పి అర్థమైంది అక్బర్ కి. అక్బర్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి అంటే రాజ్పుత్ కింగ్స్ యొక్క సపోర్ట్ కావాలి అని చెప్పి అర్థం చేసుకొని వాళ్ళతో తెలివిగా యుద్ధాలు కాకుండా మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ని పెట్టుకున్నాడు. వైవాహిక సంబంధాలని పెట్టుకొని ఆ రాజ్పుత్ రాణి అయిన జోధాబాయిని పెళ్లి చేసుకొని వాళ్ళతో అప్పుడు ఏమవుతాడు, అతను అల్లుడవుతాడు కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తారా చేయరా అప్పుడు రాజ్పుట్స్. సో కాబట్టి రాజ్పుట్స్ తోటి ఫ్రెండ్లీ రిలేషన్స్ ని మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ పెట్టుకొని ఫ్రెండ్లీగా ఉండేవాడు. కానీ అదే ఔరంగజేబ్ రిలీజియస్ ఇంటాలరెంట్ గా ఉండడం వల్ల ఈ రాజ్పుట్స్ సపోర్ట్ ఆపేశారు. ఆబ్వియస్లీ సిక్కులు సపోర్ట్ చేయరు, జాట్ ట్రైబ్స్ సపోర్ట్ చేయట్లేదు, మరాఠాస్ అస్సలకే చెయ్యరు. సో ఈ ఔరంగజేబ్ యొక్క మిస్గైడెడ్ పాలసీస్ ఇవన్నీ, రిలీజియస్ ఇంటాలరెంట్ గా ఉండడము, తర్వాత డక్కన్ మీదకి మాటికి యుద్ధాలకు వెళ్ళడము, ఆ తర్వాత ఇంకేం జరిగింది, వీక్ సక్సెసర్స్ ఔరంగజేబ్ తర్వాత నేచర్ ఆఫ్ ముఘల్ స్టేట్ అంటే ఇంకెప్పుడు ఓన్లీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, రెవెన్యూ కలెక్ట్ చేయడము, ఇది మాత్రమే. ఇంకా మంచి గుడ్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఇట్లాంటివి ఏం లేవన్నమాట. ఓన్లీ అదొక పెద్ద మిలిటరీ స్టేట్ గా, ఒక పోలీస్ స్టేట్ గా ఉండిపోయింది, అంతేగాని ఒక వెల్ఫేర్ స్టేట్ గా ఉండలేదన్నమాట. సో వీటన్నిటి వల్ల ఇవి ఇంటర్నల్ కాజెస్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ముఘల్స్. ఏవేవవి? ఔరంగజేబ్ యొక్క మిస్గైడెడ్ పాలసీస్ లైక్ రిలీజియస్ ఇంటాలరెన్స్ which antagonized Rajputs, Sikhs, Jats, Marathas and his Deccan adventures. Tarata weak successors after Aurangzeb, nature of Mughal state, that is police state, confined to just maintenance of law and order and collection of revenue ki మాత్రమే వీళ్ళు లిమిట్ అయిపోయారు. అండ్ అంతేకాక డీజనరేషన్ ఆఫ్ ముఘల్ నొబిలిటీ ఎందుకు అనంటే మన్సబ్దారీ సిస్టమ్ బికేమ్ హెరిడిటరీ, క్లోజ్డ్ కోఆపరేషన్ ఆఫ్ నోబుల్స్. అంటే మన్సబ్దారీ సిస్టమ్ అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన్సబ్దారీస్ అంటే ఏంటి అని అంటే మన్సబ్స్ అని చెప్పి అంటారనమాట. వీళ్ళు ఏంటంటే ఆర్మీ లాగా వాళ్ళ ఆర్మీని మెయింటైన్ చేస్తారు. ఆర్మీని మెయింటైన్ చేసి వాళ్ళకి రాజుకి ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తున్నాడో అప్పుడు వీళ్ళు సపోర్ట్ గా వెళ్తారనమాట. అది హెరిడిటరీ అయ్యింది. హెరిడిటరీ అవ్వడం వల్ల ఏం నష్టము? ఇప్పుడు ఎవరైనా ఒక యుద్ధానికి వెళ్తున్నాడు అని అంటే అతను బాగా యుద్ధం చేయగలిగే వీరుడైతే యుద్ధానికి వెళ్ళాలి, అంతే కదా, అవునా కాదా? అంతేగాని వాళ్ళ నాన్న యుద్ధానికి వెళ్ళాడు అని చెప్పి కొడుకు యుద్ధానికి వెళ్తే ఎట్లా? ఒకవేళ కొడుకు అంత ఏబుల్ అవ్వకపోవచ్చు కదా, అవునా కాదా? అర్థమవుతుందా మీకు నా పాయింట్? అది హెరిడిటరీగా ఉండడం వల్ల అంత స్ట్రాంగ్ పీపుల్ అక్కడ లేరు. సో కాబట్టి అది ఒక రీజన్. ఇంకోటి క్లోజ్ కోఆపరేషన్ ఆఫ్ నోబుల్స్. ముఘల్స్ ని సగం చెడగొట్టేది ఎవరు అని అంటే ఈ నోబుల్స్ అన్నమాట. లేనిపోని వాళ్ళకి సలహాలు ఇవ్వడము. ఈ నోబుల్స్ అనే వాళ్ళు ఏంటి అని అంటే ఈ నోబుల్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఖురాన్ ని బేస్ చేసుకొని ఈ రాజులకు సలహాలు ఇవ్వడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో దాని వల్ల వీళ్ళు సగం రిలీజియస్ ఇంటాలరెంట్ గా అయ్యారనమాట ముఘల్స్. సో వీళ్ళ వల్ల కూడా
డిక్లైన్ అయ్యారు అని చెప్పి చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ షిఫ్టింగ్ అలిగెన్స్ ఆఫ్ జమీందార్స్. ఈ జమీందార్స్ వాళ్ళ యొక్క అలిగెన్స్ ని షిఫ్ట్ చేసేయడం, వీళ్ళకి సపోర్ట్ చేయకుండా. ట్రైన్ టు ఓన్ అండ్ కంట్రోల్ ద ల్యాండ్ ఫర్ దెమ్సెల్స్, అంటే ముఘల్స్ కి కాకుండా వాళ్ళంతకు వాళ్ళే మేమే హెడ్ ఇక్కడ అన్నట్టు చెప్పుకోవడము. తర్వాత జాగీర్దారీ క్రైసిస్, ఎకనమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్. ఇందాక ఏం చెప్పాము, ఓన్లీ ఇది మిలిటరీ స్టేట్ గా అయ్యింది, ఉత్త రెవెన్యూని కలెక్ట్ చేయడమే, అంతేగాని ఫార్మర్స్ కి ఏమైనా చేద్దాము, వాళ్ళ అగ్రికల్చర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏదైనా పని చేద్దాము, వెల్ఫేర్ మెకానిజం ఏదైనా తీసుకొని వద్దాము, ఇట్లాంటి ఆలోచనలే లేకుండా పోయాయి అనమాట. సో దీని వల్ల ముఘల్స్ డిక్లైన్ అయ్యారు అని చెప్పి చెప్తున్నాం. అండ్ కింగ్డమ్ బికేమ్ టూ లార్జ్ టు బి అడ్మినిస్ట్రేట్ సెంట్రల్లీ. పెద్దగా అయిపోయింది, ఒకరే మొత్తం రాజే చూసుకోలేకపోతున్నాడు. అండ్ తర్వాత రీజనల్ ఆస్పిరేషన్స్ ఎక్కువ అయ్యాయి. రీజనల్ ఆస్పిరేషన్స్ ఎక్కువ అవడం అంటే సెంట్రల్ గా ఉండేవాడు పవర్ఫుల్ గా లేకుండా కింగ్డమ్ పెద్దగా ఉంది, కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని అంటే లోకల్ గా ఉండే లీడర్స్ మేమే రాజులము అని డిక్లేర్ చేసుకోవడం మొదలు పెడతారు, అవునా? సో రీజనల్ ఆస్పిరేషన్స్ అనేవి ఎక్కువయ్యాయి. తర్వాత చౌత్ సర్దేశ్ ముఖి అని చెప్పి రెండు అంటారనమాట. ఈ చౌత్ అండ్ సర్దేశ్ ముఖి అనేది మరాఠాస్ టైంలో ఇంట్రడ్యూస్ చేసిన ట్యాక్స్లు. చౌత్ అంటే ఏంటి అని అంటే 1/4 ఆఫ్ ద గ్రాస్ రెవెన్యూ టు బి పెయిడ్ టు మరాఠా బై ఏలియన్ స్టేట్స్. అంటే ఈ మరాఠాస్ దగ్గర ఉన్నవి కాకుండా మిగతా స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ రెవెన్యూలో 1/4 ని చౌత్ అంటేనే 1/4 అని, దాన్ని మరాఠాస్ కి పే చేయాలి. ఎందుకు పే చేయాలి అని అంటే వాళ్ళ మీదకి వీళ్ళు యుద్ధానికి రాకుండా ఉండడానికి. ఓకే, సర్దేశ్ ముఖి అనేది సెస్ లాంటిది, చౌత్ మీద వేసే ట్యాక్స్. 10% ట్యాక్స్ ఆన్ చౌత్ సర్దేశ్ ముఖి అని అంటారు. ఇది ఇప్పుడే మీకు అంత అవసరం లేదులేండి, మిడివల్ ఇండియా వచ్చినప్పుడు మీకు ఇంకా డెప్త్ గా వస్తుంది మరాఠాస్ టైంలో. సో చౌత్ సర్దేశ్ ముఖి అనేది ముఘల్స్ కూడా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు, అది ఎక్కువ అయ్యింది. సో దాని వల్ల అంటే ట్యాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు, ఓన్లీ ట్యాక్స్ కలెక్షనే ధ్యేయంగా ఉన్నారు. ఫార్మర్స్ మిగతా ప్రజల్ని ఏమాత్రం వెల్ఫేర్ మెకానిజం ని పట్టించుకోవట్లేదు. దానికి తోడు ఈ నోబుల్స్ లేనిపోని సలహాలు, రిలీజియస్ ఇంటాలరెన్స్, ఎకనమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ గా లేదు, అంటే వీక్ రూలర్స్ ఉన్నారు. ఓకే, మన్సబ్దారీ సిస్టమ్ చూస్తే హెరిడిటరీ చేశారు, దానివల్ల వారియర్ క్లాస్ కూడా పాడైపోయింది. లా అండ్ ఆర్డర్ మాత్రమే ధ్యేయంగా ఉన్నారు. అండ్ ఇంకొక పక్క రాజ్పుత్లు, సిక్కులు వాళ్ళ సపోర్ట్ ని మరాఠాస్ వెనక్కి తీసేసుకున్నారు. అండ్ ఈ ఔరంగజేబ్ తర్వాత ఉన్న రూలర్స్ అంతా వీక్ గా ఉన్నారు. ఇన్ని రీజన్స్ వల్ల, ఇవన్నీ ఇంటర్నల్ రీజన్స్ ఆఫ్ ముఘల్స్, ఇంటర్నల్ రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ముఘల్స్. తర్వాత వార్స్ ఆఫ్ సక్సెషన్, మళ్ళీ ఇదొకటి అన్నిటికన్నా ఎక్కువ ఈ వార్ ఆఫ్ సక్సెషన్, అంటే రాజు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు కావాలి అని. ఎందుకు ఇంత గొడవలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ద ముఘల్స్ డిడ్ నాట్ ఫాలో, ఔరంగజేబే వాళ్ళ అన్నని చంపేసి మరీ వచ్చాడు. సో ముఘల్స్ డిడ్ నాట్ ఫాలో ఎనీ లా ఆఫ్ సక్సెషన్ లైక్ ద లా ఆఫ్ ప్రైమోజెనిటర్. లా ఆఫ్ ప్రైమోజెనిటర్ అంటే ఏంటి అని అంటే ప్రైమోజెనిటర్ చూడండి, ప్రైమోజెనిటర్ అంటే ఇది ఒక లా ఆఫ్ సక్సెషన్ అన్నమాట. అంటే ఒక రాజు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు అవ్వాలి అని అంటే లా ఆఫ్ ప్రైమోజెనిటర్ ని ఫాలో అవ్వాలి. జనరల్ గా ఫాలో అవుతారు, కానీ ముఘల్స్ అది అవ్వలేదు. ఏంటి లా ఆఫ్ ప్రైమోజెనిటర్ అంటే రాజు తర్వాత పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో, ప్రైమో అంటే నెంబర్ 1 ఫస్ట్ వాడు అని, ప్రైమోజెనిటర్ ముందు పుట్టిన వాడు ఎవరైతే ఉంటారో వాడే రాజు అవ్వాలి. ఓకే, ఒక రాజు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు అవ్వాలి? రాజు తర్వాత రాజు యొక్క పెద్ద కొడుకు, జనరల్ గా అదే కదా జరుగుతుంది, పెద్ద కొడుకే రాజు అవుతాడు. దాన్నే లా ఆఫ్ ప్రైమోజెనిటర్ అంటారు. కానీ ఆ లా ఆఫ్ ప్రైమోజెనిటర్ అనే ఆ పద్ధతిని ముఘల్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఏం జరుగుతాయి? వార్స్ ఆఫ్ సక్సెషన్ జరుగుతాయి. నువ్వు ప్రైమోజెనిటర్, నేను కదా పెద్ద కొడుకుని రాజు అవ్వాలి, మరి నన్ను కాకుండా నువ్వు ఎట్లా దారా షికో రాజు అయ్యి ఉండాలి, ఎవరి తర్వాత? షాజహాన్ తర్వాత. కానీ ఔరంగజేబ్ చంపేసి ఔరంగజేబ్ రాజు అయ్యాడు. ఇట్లా వార్స్ ఆఫ్ సక్సెషన్ అంటే ఆధిపత్యం కోసం, రాజు అవ్వడం కోసము వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం. ఇవన్నీ ఇంటర్నల్ రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ముఘల్స్. ఎక్స్టర్నల్ రీజన్స్ కింద ఏమేమి చెప్పుకున్నాము? అహ్మద్ షా అబ్దాలి, తర్వాత నాదిర్ షా, వీళ్ళందరూ రావడము, ఇవన్నీ చెప్పుకున్నాము.
తర్వాత యూరోపియన్స్ అడ్వెంట్, బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ కూడా జరిగింది. ఇవన్నీ కూడా రీజన్స్. అయితే ఇంటర్నల్ గా వాళ్ళలో ఉన్న నెగటివ్స్ ఏంటి అని అంటే ఇవన్నీ చెప్పుకుంటున్నాం అనమాట. ఈ రీజన్స్ వల్ల ముఘల్స్ డిక్లైన్ అయ్యారు. ఓకే, ఎక్స్టర్నల్ కింద ఏంటి? రైజ్ ఆఫ్ మరాఠాస్, ఇన్వేషన్స్ ఆఫ్ ఇరానీ అండ్ దుర్రానీ కింగ్డమ్స్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ పవర్స్. ఇవి రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ముఘల్స్. అర్థమైందా? రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ముఘల్స్ అర్థమైందా? Am I clear or not? Yes, ma'am. ఓకే, సో ఈ రీజన్స్ వల్ల ముఘల్స్ డిక్లైన్ అయ్యారు. అయితే ఇంకా మనం నెక్స్ట్ అటానమస్ స్టేట్స్ ఏవేవి రైజ్ అయ్యాయి, ఎవరెవరు సామ్రాజ్యాల్ని స్థాపించుకున్నారు ఈ ముఘల్స్ తర్వాత అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే.